Let's look at the first gate. మొదటి గుమ్మాన్ని చూద్దాం. 3rd chapter verses 1 and 2. మూడవ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. And I'll hurry through this. ఇక్కడ నుంచి త్వరగా మళ్ళీ తీసుకెళ్తా. This first gate is called the sheep gate. ఈ యొక్క మొట్టమొదటి గుమ్మము గొర్రెల గుమ్మముగా పరిగణించబడతా ఉంది. We see then Eliashib, the high priest, rose up with his brethren priests, and they builded the sheep gate and sanctified it. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులను నిలిపిరి. This is the first gate for the walls of Jerusalem. యెరూషలేము ప్రాకారాలకు మొట్టమొదటి గుమ్మము నిలబడినట్లు మనం చూస్తా ఉన్నాం. What does all these gates signify? ఈ గుమ్మాలన్నీ కూడా దేన్ని సూచిస్తా ఉన్నాయి? They signify of Christian walk. మరి ఇవన్నీ కూడా క్రైస్తవ నడకను నేర్పిస్తా ఉన్నాయి. This speaks to us of the very life experience that we face as Christians. క్రైస్తవులంగా మనం ఎదుర్కోబోతున్నటువంటి ప్రతి క్రైస్తవ అనుభవాన్ని ఈ గుమ్మాలు నేర్పిస్తున్నాయి. This sheep gate was in the northern part of the wall. మరి ఈ యొక్క గుమ్మము మరి ఉత్తర వైపున ఉన్నటువంటి గుమ్మము. And this place had a significance because it led to the temple. మరి ఈ గుమ్మములో గుండానే మరి దేవాలయంలోకి మొట్టమొదటిగా ప్రవేశం కలుగుతుంది. This sheep gate speaks to us of something. మరి ఈ యొక్క గొర్రెల గుమ్మము మనకు ఒక విషయాన్ని నేర్పిస్తుంది. Why sheep are so important for them. ఎందుకు గొర్రెలు చాలా ప్రాముఖ్యమైనవి? Sheep speaks of sacrifice. మరి గొర్రెలన్నీ కూడా బలి కొరకు వాడే గొర్రెలై Every ఉన్నాయి. day and every evening they brought the sacrifice before that gate. ఉదయాన్నే రాత్రి గొర్రెలను తీసుకొచ్చి ఆ యొక్క గుమ్మముల గుండా బలియాగాన్ని అర్పించేవారు. It is a place where they atoned for God and His people. దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు బలియాగం ఉదయం సాయంకాలం అర్పించేవారు. Atonement is the word that we get to it means covering. మరి అటోన్మెంట్ అంటే బలియాగము లేకపోతే ఈ యొక్క బలులు అనేది కవర్ చేయడానికి, మన పాపములను కవర్ చేయడానికి కొరకు. Everyone that enters through the gates ఆ యొక్క గుమ్మముల గుండా ప్రవేశించేవారు to the city of Jerusalem యెరూషలేము గుండా మరి ముందుకు వచ్చేవారు. had to be atoned for. మరి మొట్టమొదటిగా ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గర కవర్ చేయబడిన వారుగా లేకపోతే బలియాగాన్ని తీసుకొచ్చేవారుగా ఉండాలి. If you are not atoned for your sins, నీ పాపముల కొరకు నీకు కవరింగ్ లేకపోతే మరి ఆ యొక్క రక్తము లేకపోయినట్లయితే you have no place in the kingdom of God. దేవుని రాజ్యములో నీకు స్థలమే లేదు. Listen to me very carefully this morning. ఈ ఉదయకాలంలో జాగ్రత్తగా నా మాటలు వినాలని ఆశిస్తున్నాను. It doesn't matter if you're baptized. నీవు బాప్తిజం తీసుకున్నా పర్వాలేదు. It doesn't matter what you've done in Christian work. క్రైస్తవ జీవితంలో ఎలాంటి పనులు చేసావో పర్వాలేదు. It doesn't matter what name you changed from and to. నీవు ఏ పేరు పెట్టుకొని ఇప్పుడు ఏ పేరుగా మార్చబడ్డావో అవన్నీ కూడా విలువైనవి కావు. It doesn't matter how you think about Jesus and church and యేసుని గురించి, సంఘాన్ని గురించి, నీ గురించి ఏం ఆలోచిస్తున్నావు అన్ని కూడా ప్రాముఖ్యమైనవి కావు. If the blood of the Lord Jesus Christ is not upon you, యేసు యొక్క రక్తము నీ మీద లేకపోయినట్లయితే, if the blood of the Lord Jesus Christ is not covering you, యేసు యొక్క రక్తము నీ జీవితాన్ని కప్పకపోయినట్లయితే, if the blood of the Lord Jesus is not atoned for in your యేసు life, క్రీస్తు యొక్క రక్తము నీ కొరకు చిందించబడనట్లయితే, if the Lord Jesus's blood is not covering the doorpost of your heart, నీ యొక్క మరి ఆ యొక్క గుమ్మములు హృదయం అనే గుమ్మాల మీద ఆయన రక్తము రాయబడనట్లయితే, trust me, you have no part in the ఓ kingdom. నమ్మండి, నీకు పరలోకంలో ఎటువంటి పాలు లేదు. You have no place, you have no power, and you have no spirit. ప్రియులారా, నీకు ఎటువంటి స్థానం కానీ, ఎటువంటి దైవ శక్తి కానీ, ఎటువంటి ఆయన సముఖంలో నిలిచే భాగ్యం కానీ లేదు. That's why blood of the Lord Jesus is very important. అందుని బట్టే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం
అంత ప్రాముఖ్యమైంది. That's why Sheep Gate was the first gate to enter through. అందును బట్టే ఈ గొర్రెల గుమ్మము మరి మొట్టమొదటిగా కట్టబడినట్లుగా చూస్తూ In ఉన్నాం. Christian walk, క్రైస్తవ నడకలో what is the first thing happens in your life? మరి క్రైస్తవ జీవితంలో నీ జీవితంలో ఏం మొట్టమొదటిగా జరుగుతుందో చెప్పండి. Salvation. రక్షణ రావాలి. Salvation begins all the rest of the things that you apply in true biblical Christianity. మరి నిజమైన క్రైస్తవ జీవితంలోని తొలి మెట్లు యేసు రక్తము చేత నీవు కప్పబడాలి. Salvation is needed. మరి రక్షణ నీకు అవసరమైతున్నది. That's why the first gate was the sheep gate. అందును బట్టే ఈ మొట్టమొదటి గుమ్మము గొర్రెల గుమ్మము ప్రతిష్ఠించబడినట్లుగా In all the చూస్తున్నాం. other 9 gates ఈ 9 మరి వేరే గుమ్మాలన్నిటిని had bolts and doors and all of that. మరి గొల్లాలు మరి ఆ యొక్క మేకులు అవన్నీ కూడా ఉన్నాయి. And then the locks as well. దాని తర్వాత తాళాలు కూడా ఉన్నాయి. But this gate didn't have any of that. మరి ఈ యొక్క గుమ్మానికి మాత్రం అలాంటివేవి కూడా లేవు. It speaks to us that anyone can go at any time. మరి ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా లోపలికి రావచ్చు, బయటికి వెళ్ళొచ్చు అన్న మాటని మనము చూస్తున్నాం. Their sins can be washed at any time. ఏ గడి అయినా నీ పాపములు క్షమించబడడానికి అవకాశం ఉందని అర్థం ఇస్తా The ఉంది. presence of God is accessible for them at any time. ఏ రాత్రి అయినా ఏ పగలైనా దేవుని సముఖంలోకి దేవుని సన్నిధానానికి రావచ్చు అని తెలియజేస్తా ఉంది. That's why we learn that God's presence for us is available at any time. అందుని బట్టే దేవుని సన్నిధి అన్ని వేళల అన్ని గడియలు అన్ని సమయాలు అందుబాటులో దేవుడు ఉంచాడు. We don't see a lot of other things that go on, but it is very simple gate. పిల్లరా, ఇది సామాన్యమైన గుమ్మమైంటుంది. It speaks to us of the Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన రక్తాన్ని తెలియజేస్తా ఉంది. Let's see the neighbors of this gate. దాని తర్వాత ఉన్నటువంటి గుమ్మాల్ని చూద్దాం. Speaks to us of Tower of Mia. దాని తర్వాత అక్కడ ఇంకొక మరి ప్రాకారము ఉన్నట్లుగా, మియా ప్రాకారం ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. And this speaks to us something of 100 cubits high. మరి 100 క్యూబిట్ల ఎత్తు ఉన్నది. Speaks to us of strength and power. మరి ఈ యొక్క గోపురము బలాన్ని శక్తిని తెలియజేసే గోపురం ఉంటుంది. Each gate at least had 1 or 2 towers. మరి ప్రతి గుమ్మానికి ఒకటి కానీ రెండు కానీ ప్రక్కనే ఎత్తైన ప్రాకారాలు ఉంటాయి. And this Tower of Mia simply means 100. మరి మియా అనే ఈ గోపురము అంటే అర్థము 100 అని అర్థము. And this is very large and strong and powerful. మరి చాలా ఎత్తైనటువంటిది, మరి బలమైనది, చాలా శక్తివంతమైనది. Speaks to us that it cannot be shaken easily. అంటే దాని అర్థం ఏంటంటే ఈ రక్షణ ఇలాంటి అనుభవాలు కదిలించబడవు, కదల్చబడనేరవు అన్న మాటల్ని చూస్తా ఉన్నాం. Enemies cannot come and rob us. ఎవరు కూడా మనల్ని దొంగిలించలేదని అర్థం. Devil can't come and snatch our salvation. మరి రాని రక్షణను సాతానుడు ఎన్నడూ దొంగిలించలేడన్న విషయాన్ని తెలియజేస్తా Being ఉంది. saved is very important. రక్షణ పొందినటువంటి వారి భద్రతను తెలియజేస్తా ఉంది. Leave all your religious activities and ritualistic ideas. పిల్లరా, నీ యొక్క మత సంబంధమైన ఆచారాలన్నింటినీ ప్రక్కకు పెట్టండి. And know that are you even saved or not. మరి నీవు నీ జీవితంలో నీవు రక్షింపబడ్డావు అన్న విషయము నువ్వు గుర్తెరిగిన వాడవై ఉండాలి. And that's how we see that this tower Mia మరి was strong. మియా అనే ఈ యొక్క గోపురం ఎంతో బలమైనదిగా మనము చూస్తున్నాం. Also on the other side we see the Tower of Hananel. ఇంకొక గోపురం కూడా ప్రక్కనే ఉంది, దాని పేరు అననీయల్ అయింటున్నది. Simply means that God has highly favored or gracious. మరి ఈ యొక్క గోపురం యొక్క మరి ఉద్దేశం ఏంటంటే దేవుడు కరుణా సంపన్నుడు, అంతేకాకుండా దయగలిగిన వాడు అని అర్థం ఇస్తా ఉంది. While one speaks of strong tower, మరి ఒకటేమో హమ్మియా బలమైన దుర్గాన్ని చూస్తున్నాం. the other speaks of the graciousness of God. దేవుని యొక్క మరి ఆ యొక్క కృపను హననీయాలు అనే గోపురము తెలియజేస్తా ఉంది. Let me share with you something real quick. మరి త్వరగా మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి. Salvation
is not for everyone. పిల్లరా, రక్షణ అందరి కొరకైంది కాదు. Salvation is not for everyone. ప్రతి వ్యక్తికి క్రైస్త రక్షణ దేవుడు అందించలేదు. What I'm saying is not everyone will go to heaven. అంటే అర్థం ఏంటంటే ప్రతి వ్యక్తి పరలోకానికి వెళ్ళటం లేదు అని తెలుసుకోవాలి. There's not one that God is intended will ever perish. మరి దేవుడు ఎవరినైతే అనుకుంటాడు, దేవుడు ఎవరినైతే రక్షించాలనుకుంటాడో వారు ఎన్నటన్నిటికీ నశించరు. There's other group of people that God hates. మరి కొంతమంది ప్రజల్ని దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు. We see the scripture say, మరి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, Jacob have I loved, but Esau have I hated. యాకోబును నేను ప్రేమించాను, ఏశావును ద్వేషించానని దేవుడు సెలవిచ్చాడు. Hear me very carefully this చాలా morning. జాగ్రత్తగా వినండి మాటలు. God has selected and foreordained for some to go to heaven. మరి కొందరిని దేవుడు ముందుగా ఆయన నిర్ణయించుకొని తన రాజ్య సంబంధులుగా దిద్దుకున్నాడు. There's some people that will go into depths of hell and die eternally. మరి కొంతమంది నరకంలోకి ఆ యొక్క లోతుల్లోకి వెళ్ళిపోయి నశించిపోతారన్న విషయాన్ని తెలుసుకోవాలి. This is called the doctrine of election. దీన్ని మరి ఏమంటామంటే ఎన్నిక యొక్క సిద్ధాంతం అన్న విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. Bible clearly teaches of sovereign election. దేవుడు ముందుగానే ఎన్నుకున్నాడు అని తెలియజేసే ఒక గణనీయమైన సిద్ధాంతం అవుతుంది. Predestined. దేవుడు ముందుగానే నిర్ణయించాడు. That either you go to heaven or you go to hell. మరి నీవు నరకానికైనా వెళ్తావు లేదా పరలోకానికైనా వెళ్తావు. How do you know it? మరి అది నీకు తెలుసా? Does God write on their foreheads E or H? మరి కొంతమంది తమ నుదుల మీద అక్షరాలు రాసుకుంటారు. No, but God doesn't do that. మరి దేవుడు అలా చేయడు. We don't know who goes to heaven, who goes to hell. మరి దేవుడు ఎవరిని నరకానికి పంపిస్తాడు, ఎవరిని పరలోకానికి తీసుకువెళ్తాడో మనకు తెలియదు. But God intends everyone to come through the sheep gate. మరి ప్రతి వ్యక్తి మరి దేవుని గుమ్మమైన గొర్రెల గుమ్మము గుండా రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. And at that place God decides and makes sure who is the fit candidate to heaven. మరి ఎవరైతే ప్రవేశిస్తారో వారు యోగ్యులా కాదా అని ప్రభువే నిర్ణయిస్తాడు. Think about in the day of Cain and Abel. మరి కయ్యూను ఏబేల్ని చూడండి. Did not God give them a fair choice? దేవుడు ఇద్దరికి అవకాశం ఇవ్వలేదా? Did God not ask them to come and bring their sacrifice? మరి వారిద్దరి యొక్క బలులను తీసుకురండి అని చెప్పలేదా? One brought out of his heart and his a very desire to bring the bloody sacrifice. దేవునికి రక్తసిక్తమైన గొర్రెలను తీసుకొచ్చాడు. ఏబేలు మరి తన హృదయం అంతటితో. But then Cain brought out of his own hardship and that which was left over. మరి కయ్యూను కూడా తీసుకొచ్చాడు. ఆయన తినింగా మిగిలిన వాటిని ధాన్యాలు అన్నిటిని కూడా దేవునికి తీసుకొచ్చి సమర్పించాడు. God chose one, but God దేవుడు rejected ఒకరిని వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఇంకొక వ్యక్తిని తృణీకరించాడు. Listen to me, church. God is at work. సంఘమా ఇవేళ గమనిద్దాం, దేవుడు పని కలిగి ఉంటున్నాడు. God is observing us. దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. God's writing down everything that you live and work out in your Christian life. నీ జీవితంలో నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా పని కలిగి ఉంటున్నావో దేవుడు అన్నిటినీ రాస్తూ ఉన్నాడు. You may say, God maybe not looking at me. దేవుడు అనుకోవచ్చు దేవుడు నన్ను గమనించడం లేదనుకోవచ్చు. Oh, on the day of judgment, God is going to open all the records out. మరి నీ జీవితంలో నీవు చేసిన ప్రతి చర్య యొక్క గ్రంథాన్ని ఆయన తెరిచి నీ ముందు ఉంచుతాడు. If you have not been found in the gate of the sheep, నీవు ఈ గొర్రెల గుమ్మము గుండా నీవు కనబడనట్లయితే you have no part in the city of Jerusalem. యెరూషలేం పట్టణంలో నీకు ఎలాంటి పాలు లేదు.